అప్పట్లో కకుద్మి కుశస్థలి అనే రాజ్యం పాలించేవాడు. అతని కూతురు రేవతి సౌందర్యవతి ఇంకా గుణవంతురాలు. అతను తన కూతురికి ప్రపంచంలోనే ఉత్తమమైన వరుడిని తేవాలని ఆశించాడు. అయితే ఎవ్వరికీ రేవతి సరిపోయే విధమైన గుణాలు లేవని భావించాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన తన కూతురిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మను కలిసి తన సమస్య వివరించాడు. ఓ బ్రహ్మదేవ, నా కూతురికి సరైన వరుడిని ఎంచుకోవడంలో నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడ్డాడు. అయితే బ్రహ్మ నవ్వుతూ ఇలా చెప్పాడు, నీ ప్రయత్నం గొప్పది, కానీ నువ్వు బ్రహ్మలోకంలో గడిపిన కాసేపు భూమిపై యుగాలుగా మారిపోయింది. ఇప్పటి వరకు నువ్వు చూసిన ప్రజలు అందరూ మరణించారు. ఇప్పుడు భూమిపై నూతన యుగం మొదలైంది. ఇది విన్న కకుద్మి ఆశ్చర్యపోయాడు. కానీ బ్రహ్మ అతన్ని శాంతపరిచారు. ఇప్పుడు భూమిపై బలరాముడు శ్రేష్టమైన పౌరుషం కలిగిన దేవుడు. రేవతికి సరైన వరుడు, ఆయనే ఆమె భర్త కావాలి అని సూచించారు. కకుద్మి మరియు రేవతి భూమికి తిరిగి వచ్చి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్లారు. కృష్ణుడు రేవతికి బలరాముడిని పరిచయం చేశాడు. రేవతి మరియు బలరాముడి వివాహం జరిపించబడి ఒక నూతన దాంపత్య జీవితం ప్రారంభమైంది.